సీజన్లతో పాటు మన ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు కనిపిస్తుంటాయి. ఎండాకాలంలో చల్లగా, వర్షాకాలంలో వేడిగా తినాలనిపిస్తుంది. అలాగే ఈ చలికాలంలో నోటికి కాస్త కారంగా ఉంటే బాగుండనిపిస్తుంది. శీతాకాలంలో మన ఆరోగ్యాన్ని బేషుగా ఉంచుకునేందుకు మన సాంప్రదాయ వైద్యం ఆయుర్వేదం తనవైన కొన్ని ప్రత్యేక ఆహార నియమాల్ని చెబుతుంది. చలి సీజన్లో మన ఒంట్లో వాతదోషం ప్రకోపిస్తుంది. ఈ నేపథ్యంలో జీర్ణశక్తి తగ్గకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. చలి ఋతువు ముగిసే వరకు మన రోజువారీ ఆహార నియమాలు ఎలా ఉండాలో, ఆయుర్వేదం మెచ్చే ఆహారపు అలవాట్లేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆయుర్వేదం ప్రకారం చలికాలంలో మనలో వాతదోషం బాగా ప్రకోపిస్తుంటుంది. అందుకని ఈ సీజన్లో మన దేహంలో వాతం పెరగకుండా చూసుకోవాలి. అలాగే అగ్నిమాంద్యం అంటే జీర్ణశక్తి తగ్గకుండా చూసుకోవాలి. ఇందుకు రోజువారీ ఆహారంలో ఆకలిని, జీర్ణశక్తిని పెంచే ఆహారాల్ని అధికంగా తీసుకోవాలి. ముఖ్యంగా కారం, పులుపు ఉండే ఆహారాలు ఈ సీజన్లో ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలాగే ఈ చలికాలంలో అల్లం, సొంఠి, జీలకర్ర, మిరియాల వంటి ఘాటైన దినుసుల్ని కాస్త ఎక్కువ మోతాదులో తీసుకోవడం మంచిదే. బయట బజార్లలో దొరికే ఆహారాలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి. పగటిపూట నిద్రపోవడం ఈ సీజన్లో మన ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదు. వ్యాయామం కూడా ఎక్కువసేపు చేయకూడదు, పరిమితంగా ఉండాలి. ఈ సీజన్లో కాచి వడబోసిన గోరువెచ్చటి నీళ్లు తరచూ తాగటం మరీ మంచిది. కాలం మారినప్పుడల్లా మన జీవన శైలిలో కొంచెం మార్పులు చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే మారిన వాతావరణంలో అంటే గాలిలో ఉండేటువంటి తేమ కానివ్వండి, ఎండ కానివ్వండి, అలాంటివన్నీ కూడా మార్పు వస్తే వాటి ప్రభావం మన శరీరంలో ఉండేటువంటి వాతం, పిత్తం, కఫం అనేటువంటి దోషాల మీద కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ చలికాలం రాగానే మన శరీరంలో ఏంటంటే కొంచెం కఫదోషం కాస్త పెరగడం మొదలవుతూ ఉంటుంది, కొంచెం వాతదోషం కూడా చేరుతుంది, పిత్తదోషం కొంచెం తగ్గుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ దోషాలకు అనుకూలంగా ఉండేలాగా వాతావరణంలో ఉండేటువంటి చల్లదనం మన శరీరం మీద బ్యాడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండేలాగా కొన్ని ఆహారపు అలవాట్లు వాటిని కూడా మార్పులు చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే ఈ టైంలో మనకి ఈ జీర్ణశక్తి కూడా చాలా బాగుంటుంది. అలాగే శరీరం కూడా బలంగా ఉంటుంది అన్నమాట, న్యాచురల్గా బలంగా ఉంటుంది. అయితే వాతావరణంలో ఉండేటువంటి చల్లదనం వల్ల కొన్ని బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ పెరుగుతూ ఉంటాయి. వాటి నుంచి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందుకని వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆహారంలో, విహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలన్నమాట. ఆహారం విషయంలోకి వచ్చేసరికి ఏంటంటే బాగా అరుగుదల బాగుంటుంది కనుక శరీరానికి బలం ఇచ్చేటువంటి ఆహార పదార్థాలు బాగా ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా ఈ కాలంలో నెయ్యి, నూనె కొంచెం ఎక్కువగా వాడుకోవాలి. నెయ్యి, నూనె వాడుకోండి అంటే నేతిలో, నూనెలో ఏదైనా వేయించుకొని పిండి వంటలు చేసుకోవడం అని కాదు. ఆహారం తినేటప్పుడు కొంత నేతిని, నూనెని అన్నంలో కలుపుకొని తీసుకుంటూ ఉండడం అనేది అలవాటు చేసుకోవాలన్నమాట. అలాగే దుంపకూరలను కూడా ఈ కాలంలో మనం ఎక్కువగా తీసుకోవచ్చు, జీర్ణశక్తి బాగుంటుంది. అలాగే దుంపకూరలు తినడానికి కూడా ఈ కాలం అనువైనటువంటిది కనుక దుంపకూరలు బాగా తీసుకోవచ్చు. ఆహారంలో ఇంకొకటి ఏంటంటే రోగనిరోధక వ్యవస్థ బాగా పనిచేయడానికి ఉపయోగపడేటువంటి కొన్ని ఆహార పదార్థాలను కూడా చేర్చుకుంటూ ఉండాలన్నమాట. అందులో ఏంటంటే ఈ సీజన్లో రోగనిరోధక శక్తి పెరగటానికి మనకి మిరియాలు అవి కూడా బాగా ఉపయోగపడతాయి. మిరియాలను పొడి చేసుకుని అన్నంలో వేసుకోవడం కానీ, సొంఠి, జీలకర్ర, తర్వాత అల్లము, ఇలాంటివన్నీ కూడా ఆహారంలో ఒక భాగంగా తీసుకుంటూ ఉండాలన్నమాట. అలాగే గోరువెచ్చటి నీళ్ళని పదే పదే తాగుతూ ఉండడం కూడా ఈ సీజన్లో ఒక మంచి అలవాటు. అలాగే పగలు నిద్ర అనేటువంటిది ఈ చలికాలంలో మంచిది కాదు, కేవలం రాత్రి మాత్రమే పడుకోవాలి. ఆహారం కూడా ఎప్పటికప్పుడు వేడివేడిగా వండుకొని ఫ్రెష్గా వేడిగా ఉన్న ఆహారం తీసుకుంటూ ఉంటే కనుక రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ముఖ్యంగా చలికాలంలో సంవత్సరం మొత్తానికి సరిపోయేలోగా రోగనిరోధక శక్తిని పెంచుకునేటువంటి ప్రయత్నాలు చేయాలన్నమాట. సో అది ఒక అలవాటుగా చేసుకున్నట్టయితే శరీరం ఆరోగ్యంగా ఉండడానికి అది ఉపయోగపడుతుంది. వణికించే చలికాలంలో మనం ఉదయం పూట వేడిగా ఉండే ఓట్మీల్తో తయారు చేసిన ఐటమ్స్ తీసుకోవాలి. కూరగాయలు ఎక్కువగా వేసి ఉడికించిన కూరలతో బ్రెడ్ టోస్ట్ కూడా తీసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ తర్వాత జింజర్ టీ తాగండి. వీలైతే అందులో 1-2 తులసి ఆకులు వేసుకోండి. ఇక ఈ సీజన్లో సూర్యరశ్మి కాస్తంత తగ్గుతుంది కాబట్టి మీకు అవసరమైన విటమిన్ డి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సమకూరేలా చేపల్ని తరచూ తీసుకోవాలి. ఈ సీజన్లో నీళ్లు తాగడం తగ్గిస్తాం, అది డీహైడ్రేట్ చేయవచ్చు. కాబట్టి దాహంగా లేకపోయినా నీళ్లు పుష్కలంగా తాగాలి. ఈ సీజన్లో రాత్రి వేళలో తినే భోజనంలో నూనె వీలైనంత తక్కువగా ఉండాలి.
భోజనానికి ముందర గ్రీన్ వెజిటబుల్ సూప్స్ తీసుకోవడం ఎంతో మేలు. రాత్రిపూట చపాతీలు తీసుకునేవారు నూనె లేకుండా పుల్కాలు తినాలి. అందులో పుష్కలంగా ఆకుకూరలతో వండిన కూరలు తినటం మేలు. ఇక డిన్నర్ ముగించాక చివరన నిద్రకు ఉపక్రమించే ముందు వెన్న తీసిన పాలను వేడి చేసి గోరువెచ్చగా తాగడం మంచిది. ఈ నులివెచ్చని జాగ్రత్తలు చలికాలంలో మన ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచుతాయి. ముఖ్యంగా ఈ చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకున్నట్టయితే కనుక ఏడాది పొడుగునా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుందుకు అవకాశం ఉంటుంది. అందుకోసం అని మనకి ఉసిరి రసం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఫ్రెష్గా ఉసిరికాయలు తీసుకొచ్చి రసంలాగా చేసుకుని సుమారుగా ఒక 30 మిల్లీలీటర్ల ఉసిరి రసంలో కొద్దిగా తేనె కలుపుకొని ప్రతిరోజు ఒకసారి తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక శరీరంలో ఉండేటువంటి అనారోగ్యకారకమైన పదార్థాలు బాగా తగ్గి రోగనిరోధక వ్యవస్థ బాగా పెరగటానికి అవకాశం ఉంటుంది. అలాగే అశ్వగంధ చూర్ణాన్ని సుమారుగా ఒక 3 గ్రాముల పరిమాణంలో ప్రతిరోజు ఒక కప్పు గోరువెచ్చటి పాలల్లో వేసుకుని ఈ శీతాకాలం కనుక 2-3 నెలలు రెగ్యులర్గా తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. అలాగే ఇంకొకటి మనకి ఈ ఎస్టి మధు కూడా ఈ ఒక మంచి రసాయనంగా ఉపయోగపడుతుంది. ఎస్టి మధుని రెగ్యులర్గా ఈ సీజన్లో అంటే చలికాలంలో ప్రతిరోజు కొంచెం గోరువెచ్చటి నీళ్ళలో కలిపి తీసుకుంటూ ఉంటే కూడా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అలాగే ఇంకొకటి శతావరిని పాలల్లో తీసుకుంటే మంచిది. శతావరి చూర్ణం ఒక 3 గ్రాముల చూర్ణాన్ని ఒక అరకప్పు గోరువెచ్చటి పాలలో కలుపుకుని ప్రతిరోజు ఒకసారి తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక శీతాకాలం మొత్తం దీన్ని కనుక తీసుకుంటూ ఉంటే సంవత్సరం మొత్తం ఆరోగ్యంగా ఉండడానికి అది కూడా చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే ఏంటంటే ప్రతి వాళ్ళు ఈ కాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం కోసం అని చెప్పి మంచి ఆయుర్వేద లేహ్యాలు అవి ఉంటాయి. చ్యవనప్రాశ్ కానివ్వండి, తర్వాత సుకుమార రసాయనం అని చెప్పి కుష్మాండ రసాయనము, శతావరి లేహ్యము, ద్రాక్షావలేహ్యము, ఆర్ద్రకండావలేహ్యం, ఇలాగ చాలా రకాల లేహ్యాలు అవి ఉంటాయి. ఈ లేహ్యాలని డాక్టర్ సలహాతోటి ఈ శీతాకాలం అంటే చలికాలం పూర్తయ్యే వరకు ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక శరీరం ఆ కాలంలోనూ ఆరోగ్యంగానే ఉంటుంది. అలాగే సంవత్సరం మొత్తం కూడా శరీరం బలంగా ఉండడానికి కూడా ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి. చలికాలంలో చల్లగాలికి ఎక్కువగా తిరగకూడదు. బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు నిండుగా దుస్తులు ధరించడం, స్వెట్టర్ల వంటివి వేసుకోవాలి. చెవులకు మఫ్లర్లను ధరించాలి. చలికాలంలో దాహం వేసినా వేయకున్నా తరచూ నీళ్లు తాగుతుండాలి. ఆహారాన్ని ఎప్పుడూ వేడివేడిగా తాజాగా తీసుకోవాలి. ఈ సీజన్లో కాఫీ, టీలకు బదులుగా సొంఠి, మిరియాల కషాయం తాగడం మంచిది. సొంఠి, పిప్పళ్ళు, మిరియాలు సమంగా తీసుకొని చూర్ణంగా చేసి ఈ చూర్ణానికి సమానంగా బెల్లం కలిపి లడ్డూలాగా చేసుకొని నిత్యం తీసుకుంటే మంచిది. తిప్పతీగ, తులసి, నేలవేములను సమాన భాగాల్లో తీసుకొని చూర్ణంగా చేసి టీలాగా కాచుకొని తాగుతుంటే మన ఆరోగ్యం భేషుగ్గా ఉంటుంది. ఇక డాక్టర్ సలహా మేరకు దశమూలారిష్టం, అశ్వగంధారిష్టం, అమృతారిష్టం వంటి ఔషధాలను ఈ సీజన్ పొడవునా వాడుకోవచ్చు. ఈ జాగ్రత్తలు చలికాలంలో మన ఆరోగ్యాన్ని దివ్యంగా ఉంచుతాయి.